నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూసుకుంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సందర్శనతో పలు ఆలయాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో పరిపూర్ణంగా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా సిద్దిపేట ప్రతినిధి స్వామి అందిస్తారు. దీనిపై మరింత సమాచారం మా సిద్దిపేట ప్రతినిధి స్వామి అందిస్తారు. ఏకాదశి సందర్భంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున అయితే భక్తులు బార్లు తీరారు. సో ఈ రోజు విశిష్టత ఏంది, ఈ రోజు ప్రత్యేకమైన అంశాన్ని మనం ఒకసారి ఇక్కడ భక్తులు కొంతమంది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎంతమంది భక్తులు వచ్చారు, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రతి ఏటా దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా 1,00,000 మంది భక్తుల కంటే ఎక్కువ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాము. ఉదయం 4 గంటలకే బారులు తీరి భక్తులు నిలబడరు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, సవ్యంగా జరుగుతుంది కార్యక్రమం. ప్రతి భక్తుడు దేవుణ్ణి మనసారా దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందేందుకు తండోపతండాలుగా ఇక్కడ భక్తులు విచ్చేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేవు. గతం కంటే ఈసారి ఒక డిసిప్లిన్తో ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. మా ఈవో మారుతి గారు కావచ్చు, చైర్మన్ చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం చేస్తారు? జయ శ్రీమన్నారాయణ. ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, ప్రతి సంవత్సరంలాగా మీకు తెలుసు మన వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మాండంగా ఇది ఒక ప్రధాన ఉత్సవము ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఒక 15-20 రోజుల ముందు నుంచి మన ఏర్పాట్ల గురించి మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, మన కమిటీ సభ్యుల మెంబర్స్ ఆధ్వర్యంలో, మన ఈవో గారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి మెడికల్ కానీ, దాని తర్వాత ఫైర్ కానీ వాళ్ళని కూడా మనం మన టెంపుల్ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా వెంచేసి చేసాం. ఎక్కడ ఏ సందర్భమైనా ఏదన్నా అనుకోని ఘటన జరిగినా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అందించడానికి సహాయం. సార్, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులను పెరిగే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే పోయిన సంవత్సరం కన్నా ఇంత ఎక్కువగానే వచ్చినట్టు కనబడుతుంది మనకు. ఎందుకంటే క్రౌడ్ని బట్టి దాన్ని చూస్తుంటే 5 లైన్లు కూడా మనకు కంప్లీట్గా నిండి మనకు ఉంటున్నాయి. కాబట్టి పోయిన సంవత్సరం కన్నా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో చేయడం వల్ల భక్తుల సంఖ్య పెరుగుతుంది. సార్, ఈ ఉత్తరాది సంబంధించి ఈరోజు ప్రత్యేకత ఏముంది సార్? జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష దక్షిణాయనము. ముక్కోటి దేవతలంతా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు ఆ నారాయణుని సేవించడానికి వస్తారు. జై శ్రీమన్నారాయణ.
ఉదయం నుంచే సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఇటు వైద్యం కావచ్చు లేదా ఇక్కడ పోలీసు సంబంధించి శాఖ సంబంధించి ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళు నిర్వహించారు. సో ఈ రోజు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి 1,00,000 పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇది సిద్దిపేట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.